మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కృష్ణంపేటలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. 246 స్వయం సహాయ మహిళా సంఘాలకు 25 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. చెన్నూరు, కోటపల్లి, భీమారం మండలంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. గత ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో విఫలమైందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ చెప్పారు. అవినీతి లేకుండా అన్ని గ్రామాలలో పని పెడతా, పని చేస్తా. మీకు ఏదైతే గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆ రోజులలో మనందరికీ వాగ్దానాలు ఇచ్చిందో ఇవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి మీకు అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. అదే మాటని మీరందరూ భారీ మెజార్టీతో నాకు గెలిపించారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నాయి. రైతులకి కోటేశ్వరుడు చేస్తాను చేసిందా మర్చిపోయింది. కానీ ఆయన కుటుంబ సభ్యులు అప్పుడు ఉద్యోగంలో మన దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుంటే, కానీ ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ పైసలు అన్నీ ఎవరి? ప్రజల పైసలు. కేసీఆర్ సంపాదించింది ప్రజల పైసలు. తర్వాత మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను. కట్టించిందా? మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా ఏమా కట్టించిందా? ఇలా చెప్పండి. మరి ఇట్లా కట్టించిందా? కట్టలేదు. కానీ ఆయన ఏంటంటే 100 పడతాల ప్రగతి భవన్ కట్టుకున్నాడు. అలా కొడుకు ఒక 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టాడు, బిడ్డకు ఒక ఫామ్ హౌస్ కట్టాడు, అల్లుడికి ఒక ఫామ్ హౌస్ కట్టాడు. కానీ మన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టలేదు? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది. 1,00,000 కోట్ల రూపాయలు